స్టార్ట్ అందరికీ చేసుకున్నాము. ప్రైజ్ లాడ్. ఈ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవునికి వందనాలు, ఎందుకంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి దేవుడి యొక్క మీటింగ్ లో మహిమ పొందును గాక. అందరికీ ప్రైజ్ లాడ్. మనం స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో శాలం సిస్టర్ పాట పాడతారు, నేను ప్రార్థన చేస్తున్నాను. సోదరం దేవా, గొప్ప దేవానికి వందనాలు చేస్తుందండి. నేను కూడుకున్న విశ్వభువ వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించి మాట్లాడండి, కావలసిన తెచ్చండి రాజా. వాళ్ళని వాళ్ళ కుటుంబాలను మీరు తాకండి, విడుదల దయచేయండి. వాళ్ళ సేవలలో మీ తొడిగి ఉండండి, వాళ్ళ పనులలో మీ తొడిగి ఉండండి. కావచ్చు ప్రతి అవసరాలు తీర్చండి. ఈ యొక్క సేవ ఇలాగానే మీరు సాయం ఎక్కడెక్కడైతే నీ సేవ జరుగుతుంది ప్రభావ, వాళ్ళ కావచ్చు ప్రతి అవసరాలు తీర్చండి రాజా. గొప్పదని కొందరు చేసిన తండ్రి, నీ నామోటుగా నడవాలేసుకో, నిన్ను సూచించాలా, నిన్ను గనపరచాలా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభావ, నీ నుంచి తొలగిపోవడానికి వీలేదు ప్రభావ. మీరే మాకు సాయం తెచ్చేసి నీ ఎందుకు ఒక నిర్లక్ష్యం మేము ఉండాలా ప్రభావ, నీ మీద మేము ఆధారం చేసుకుని ఉండాలా ప్రభావ. మీరే మాకు సాయం తెచ్చేసి వచ్చిన ప్రతి ఒక్క దీన్ని శాసించండి, వాళ్ళ కావాల్సిన తీర్చండి. దివాకూర్ మాస్టర్ కుటుంబం మారుసా అంటున్న కుటుంబంతో మారులాగా మీరు సాయం తెచ్చేసి ఈ యొక్క మీటింగ్ మైం పొంది మీరు దయచేయండి, కావాల్సిన తీర్చండి రాజా. చెప్పబడే వాక్యాలను మేము పాటించాలా, దాన్ని బట్టి కొన్ని నడవాలి శోభ. వాక్యాలను బట్టి మీరే మాకు సాయం తెచ్చేసి నీ యొక్క ఆత్మ దయచేయండి దేవా. గొప్ప చేస్తున్నాం తండ్రి. ఇంకెవరైతే రాలేకపోతున్నారో శోభ, వాళ్ళు వచ్చేలాగా మీరే సాయం దయచేసి విడుదల మీరు దయచేసి మీరు సిద్ధపరచుకోమని చేసిన ప్రాసం తండ్రి. ఆమేన్. షలోమ్ సిస్టర్, మీ పాట పాడండి. శివా సిస్టర్ ప్రైజ్ లార్డ్. సరే, మా మధ్యలో ప్రియాంక వాడుతుంది పాట. అందరికీ ప్రైజ్ లాడ్. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతను అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడను వాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడను వాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన. ఆరాధన చేతను అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా.
నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా, నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా, నిత్యము నీ నామమునే స్తుతించదను, నిత్యము నీ నామమునే స్తుతించదను, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన, ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు, నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. ప్రైజ్ లార్డ్ అందరికి. మన మధ్యలో క్యాథలిన్ అక్క మనకు వాక్యం అందిస్తుంది. ప్రైజ్ లార్డ్ అక్క, మీరు వాక్యం అందించండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ రోజు మనకి ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రము. మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు. ఈరోజు వాక్యంలోకి వెళ్ళుదాము. మొదటి యోహాను 1వ అధ్యాయము మనం ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త అయిన తండ్రి, నీకే వందనాలు ప్రభా. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. తండ్రి, వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి నాయన. పొద్దు నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన ప్రభా, మమ్మల్ని సజీలకలు పెట్టిన దేవా, నీకే కోట్లాది వందనాలు ప్రభా. ఈ కృపనిచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నైనా. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ ధన్యత ఎంతో మందికి లేదనైనా వాళ్ళకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళు కూడా నేను సంధికొచ్చడం మీరు సహాయం చేయండి. వాళ్ళకు కూడా యేసు ప్రభ జీవాన్ని ప్రకటిస్తున్నాం నాయన. నెమ్మది శాంతి దయచేయండి. మరి యేసు ప్రభానికే వందనాలు దేవా. సమీపందైనా ప్రతి ఒక్క కుటుంబం అంతా సిద్ధపడాల ప్రభా. మీరే సహాయం చేసి ప్రతి ఒక్క దినము మాతో మాట్లాడుతున్నారు నాయన. ప్రతి ఒక్క మాట చేత మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా. మరి యేసు ప్రభ ఈ వాక్యం అందరికీ వెళ్ళటకు శక్తి దయచేసి, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేసి మమ్మల్ని బలపరచండి తండ్రి. ఈ శయానికే వందనాలు. ప్రతి ఒక్క వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క మహిమ నీకే చెల్లిస్తూ యేసు కృష్ణం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి యోహాను 1వ అధ్యాయము. ఇక్కడ దేవుడు మరి యేసు క్రీస్తుతో సావాసం కలిగి ఉండాలని మరి యోహాను ప్రోత్సహించాలని దేవుడు ఎంతగానో చూస్తా ఉన్నాడు. ఇక్కడ తన బిడ్డల గురించి మాట్లాడుతా ఉన్నాడు మాటలు. తన సావాసంలో కలిగి ఉండాలని, మరి ఈ సావాసాన్ని పాడు చేసే అబద్ధ బోధలు కూడా ఉన్నాయి కాబట్టి మరి అక్కడ అప్రమితంగా ఉండాలా. ఇంట్లో కూడా మనము పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా ఉండాలని ఈ మాటలను మనకు మరి యోహాన్లో మరి దేవుడు ఆత్మ చేత మాట్లాడుతా ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరిని కూడా యేసు మరి ఎవరైతే నమ్ముతారో దేవుని ప్రేమించిన వారందరూ తప్పకుండా మరి సాటి వారిని ప్రేమించాలని కూడా ఈ మాట రాస్తా ఉన్నాడు మరి యోహాన్లో. మరి ఇక్కడ దేవుడు ఆత్మ చేత ఆయనతో మాట్లాడిన మాటలు ఈ రోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవునికి వందనాలు. మరి మొదటి యోహాను 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసుకుందాము. జీవమైన వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుకుంటిమో, మా చేతులు దేని తాకి చూచెనో అది నీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ జీవమైన వాక్యుని గురించి ఆది నుండి ఇది ఉండనని ఇక్కడ యోహాను మనకు చెప్తాన్నాడు. ఈ జీవమైన వాక్కు ఆది నుంచి ఉన్నదని ఇక్కడ దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు, మన ద్వారా మాట్లాడుతున్నాడు. ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతుల దేనిని తాకి చూచెనో. చూడు, యోహాను భక్తుడు ఆయన మరి అన్ని విధాల కళ్ళారా చూచిండు, చెవులారా విన్నాడంట. మరి దేవుని తాకి కూడా చూచినా అక్కడ చెప్తున్నాడు.
ఈ అనుభవము మనకు ఉండాలని ఇక్కడ ఈయన రాస్తా ఉన్నాడు తన బిడ్డలకి. మరి యేసుక్రీస్తు నమ్మిన సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు ఇది మనకు దేవుడు రాస్తా ఉన్న మాటలు. దానిని ఎట్లా అన్నాడంట, ఏది వింటిమో ఏది కనులార చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేస్తున్నాను. అందరూ చూసి తాకిందని ఇక్కడ చెప్తాను. యేసు ప్రభు విషయాలు దేవుని స్వయంగా చూస్తున్నారంట, విన్నారంట, కళ్ళారా చూసినట్ట. మరి దేవుని కూడా తాకినా అంటున్నారు ఇక్కడ. దేని తాకి చూచిన అది మీకు తెలియచేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. మరి ఆ జీవం ఎట్లయిందంట, ప్రత్యక్షమైందంట. అది కదా, దేవుడు ప్రత్యక్షమై తండ్రి మాకు ప్రత్యక్షమాయను. అది ఎక్కడి నుంచి ప్రత్యక్షమైందంట, తండ్రి నుండి మాకు ప్రత్యక్షమైందని ఆయన చెప్తా ఉన్నాడు. చూడు, ఈ రోజు దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు మన మధ్యలో కదా. దేవుడు పిలిస్తే వచ్చే దేవుడు, మన ప్రార్థనల్ని ఆలకించే దేవుడు. నువ్వు మొరపెడితే దేవుడు ఎట్లయినా ఆలకిస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు మరి ప్రతి ఒక్క మొరను ఆలకించనీకున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ దేవుడు ఎట్లయినాడంట, ప్రత్యక్షమైండు. దేవుడు దాగి ఉన్నాడా? కాదు, ప్రత్యక్షమైండు. దేవుడు పిలిస్తే వచ్చే దేవుడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క హృదయాలు నివాసిస్తానన్నాడు కదా దేవుడు. కాబట్టి జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమాయను. ఆయన తండ్రి నుండి ప్రత్యక్షమైందని ఈ భక్తుడు మనకు రాస్తా ఉండు, యోహాను భక్తుడు. ఇక ఇంకేమంటుండు, ప్రత్యక్షమై ఆ జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైందంట, ఆ తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవంను మేము చూచి. ఎక్కడ ఉందంట, నిత్య జీవం అంట ఇది, అది ప్రత్యక్షమైంది. మరి ఆయన ఏమంటున్నాడంటే, ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నామంటున్నాడు ఇక్కడ కదా, తెలియపరచుచున్నాము కదా. ఆ సాక్ష్యాన్ని ఏం చేస్తున్నారంట, ఆయన కళ్ళారా చూచిరు, చెవులారా విన్నారు. మరి దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. మరి ఆ సాక్ష్యము దానిని మీకు తెలియపరచుచున్నాను అంటున్నాడు. ఇక్కడ దేవుని ఆ నిత్య జీవం ప్రత్యక్షమై ఆ జీవన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దాని గురించి మీకు ఏం చేస్తున్నాడంట, తెలియపరచుచున్నాను అంటున్నాడు. దేవుడి విషయాలు జీవమైనవి కాబట్టి అది నిత్య జీవమైనవి, అది ప్రత్యక్షమై మన మధ్యలో సంచరిస్తా ఉంది. చూడు, దేవుడు మన మధ్యలో ఆది నుండి వాక్యమై ఉండేది కాబట్టి, ఆ జీవమైన వాక్యము ఆది నుండి ఉండేది కాబట్టి ఆయన చూచినని యోహాను కన్నులారా చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఈయన ఏమంటున్నాడంటే, దానిని మీకు తెలియపరచుచున్నాను, మాతో కూడా మీకును సావాసము కలుగున్నట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియపరచుచున్నాము. మన సావాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడై యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి ఇక్కడ మనతో కూడా మీకును సావాసము కలుగున్నట్లు మేము చూచిన దానిని చెప్తున్నాను. ఈ సావాసంలో మేము చూచిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము, ఆ ప్రత్యక్షత గురించే మీకు చెప్తున్నామని ఇక్కడ యోహాన్ చెప్తున్నాడు. చూచిన దాన్ని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సావాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై ఏ సంగతులను రాయుచున్నాను. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాను, మన సావాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడై యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి తండ్రి సావాసము ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా సావాసం ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై ఏ సంగతులను రాస్తున్నాము, ఈ సంగతులన్నీ మీకు సంగతులను గురించి రాస్తున్నానంటున్నాడు ఇక్కడ. చూడు, ప్రతి ఒక్క విషయము యేసు ప్రభు గురించి చెప్తా ఉంది కదా. ఆ తండ్రి కుమారుని పంపించిండు కాబట్టి ఆ సంగతులు మనకు తెలియజేస్తా ఉండు, ఆ సావాసం మనలో కలిగి ఉండాలని. ఇంకేమంటుందంటే, మన సంతోషం పరిపూర్ణమగుటకై ఈ సంగతులను రాయిచున్నానంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మనము దేవుని యందు సంపూర్ణం కానికి దేవుడు అనేకమైన విషయాలు, అజీవమైన వాక్ మనకు కలగజేస్తా ఉన్నాడు. చూడు, ఈ జీవమైనది ఏ విధంగా ఉందంటే నిత్య జీవానికి
అనుగ్రహింపబడ్డది. ఈ జీవం ఎట్లా ఉందంట, నిత్య జీవానికి అనుగ్రహింపబడ్డది. అది మేము చూసినది, మేము విన్నది, తాకింది మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. కాబట్టి దేవుడు ఆ కుమారుడు యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కాబట్టి ఆ కుమారుడు యందు ఆ తండ్రి మరి ఏమంటుండో, మన సాహసంతో తండ్రితో కూడాను మరి ఆయనతో పాటు ఉన్నది ఏమన్నాడంటే, మన సాహసం తండ్రి ఆయన కుమారుడు యేసు క్రీస్తుతో కూడాను ఉన్నాడు. కాబట్టి మనము తండ్రి కుమారుడు మరి ఏమైనాడంటే ఏకమైనాడు. కాబట్టి దేవుడు మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు కదా. అజీవమైన ఆది ఏమై ఉండనో అది కుమారులాగా మన సాహసంలో కలిగి ఉన్నదని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మన సంతోషములను పరిపూర్ణం కావాలంటే ఆయన సంగతులను గురించి ఇవన్నీ తెలియజేస్తా ఉన్నాడని యోహాను మనకు బయలుపరుస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మనము సావాసము ఎలా ఉండాలా, సంపూర్ణంగా ఉండాలా, సంతోషం కలిగి ఉండాలా. ఇంకా ఏమంటుందంటే 5వ వచనం, ఆయన వలన వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, మీకు ప్రకటిస్తున్నాను ఈ వర్తమానము. ఏమని అంటే దేవుడు ఏమైనాడంట, వెలుగై ఉన్నాడు. ఏంటంటే ఈయన ఏమంటున్నాడు, ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానము ఏమనగా దేవుడు ఏమన్నాడంటే ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమను లేదు కదా. ఆయన యందు ఏ చీకటి లేదు. ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. ఆయనతో కూడా సావాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము కదా. ఆయన కలిగి ఉన్నామని చాలా మంది చెప్తుంటారు కదా. వాక్యంలో అనేకమైన మోసంలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ముందుగానే మనకు అన్ని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్త కలిగి, వాక్యంలో దేవుడు జీవమై ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు మన మధ్యలో సంచరిస్తుంది కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. కాబట్టి ఆయనతో కూడా సావాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మన సత్యాలు జరిగించుకుందుము కదా. సత్యాన్ని మనము అబద్ధంగా చేస్తున్నాము. దేవుడి యందు మరి అబద్ధం లేదు కదా. దేవుడు వెలుగై ఉన్నాడు కదా. దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి ఏమాత్రమును ఉండదు కదా. మన జీవితంలో కూడా మనము దేవుని సావాసంలో కలిగి ఉంటే మనం కూడా జాగ్రత్త కలిగి ఆయన సావాసంలో మనములో ఏ విధంగా నడుచుకుంటున్నాం అనేది జాగ్రత్త కలిగి ఉండాలి అంటాడు. చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనమంతా అబద్ధం ఆడు సత్యంలో జరిగింపకుందుము. ఏది కూడా సత్యము నువ్వు నడిచిన వాడివి కాదు, చీకట్లో నడిచిన వాడి లాగానే ఉన్నదంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు సావాసం చెప్పుకొని కూడా చాలా మంది చీకట్లో నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ చీకట్లో దేవుడికి మరి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అనేది గ్రహించాలా. నువ్వు పాపంలో ఉంటున్నావా, నువ్వు దేవుడు వెలుగని చెప్పుకొని అబద్ధంలో జీవిస్తున్నావా కాదు. దేవుడు వాక్యము జీవమైనది కాబట్టి ఏది కూడా వాక్యము మరి దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి అది అబద్ధంగా చేయబడదు. మొదటి ఆది కాండం నుంచి ఏ వాక్యం ఉన్నదో ప్రకటన వరకు అదే మాట దేవుడు రాసిందే కానీ ఎక్కడ కూడా అబద్ధంగా చేసుకుంది ఎవరంటే నువ్వు నేనే. కానీ మరి దేవుడు సత్యవంతమైన దేవుడు. ఆ దేవుడు మరి నువ్వు దేవుడికి చీకట్లో నడిచిన ఎడల నువ్వు అబద్ధం ఆడిన సత్యాన్ని జరిగింపకుందువు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడై యేసు రక్తం మన ప్రతి పాపమును మనను పవిత్రుడిగా చేయును. కానీ ఎప్పుడైతే నువ్వు వెలుగులో నడిచినవా, దేవుడు మాట చెప్పున నడుచుకున్నావా, మరి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏ చీకటి ఏ మాత్రము లేదని తెలుసుకొని కూడా అయితే ఆయన యందు వెలుగులో ఉన్నది కాబట్టి అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై యుందుము. కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఎట్లా ఉండాలంట, అందరితో సావాసం కలిగి ఉండాలా కదా. అందరితో మనము సావాసము కలిగి ఉండాలా, అందరితో ప్రేమ కలిగి ఉండాలా కదా. మనం ఎందులో కూడా మోసపోనికి అవకాశం లేదు. ఎందుకంటే మరి అనేకమైన విషయాలు దేవుడు చెప్పిన ప్రకారంగా మనము నడుచుకోవాలా. మనము అన్యోన్య సావాసం గలవారమై ఉందాము. అప్పుడు ఆయన కుమారుడై యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. అప్పుడే మనము పవిత్రగా చేయబడతాము. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు.
మన యందు ఏ చీకటి ఏ మాత్రము లేదు. మరి నీలో చీకటి వస్తున్నది అంటే నీలో అపవిత్రత ఉన్నట్టే. కాబట్టి అయితే దేవుడు అంటే వెలుగైన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఏడల మనము అన్యోన్య సావాసం కలవారమై ఉండాలా, ఐక్యత కలిగి ఉండాలా. కాబట్టి అందరితో సావాసం కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఏం చెప్తుంది దాని ప్రకారంగా మనము జీవించాలా, అన్యోన్య సావాసము గలవారమై ఉందాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయును కదా. దేవుడు మన వెలుగై ఉన్నాడు కాబట్టి మన ప్రతి ఒక్క పాపాన్ని యేసు రక్తంలో మన పాపాలని దేవుడు మన పాపాలని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేయును అంటున్నాడు. మన పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనము మోసపుచ్చుకుందాము కదా. మనం అంటము చేసే తప్పులన్నీ చేసి కదా దేవుడికి విరుద్ధంగా ఉండి దేవుడిని చెప్పిన మాట వినక మన పాపము లేదని దేవుని ద్వారా చెప్పుకొని మనల్ని ఏమైనా మోసపుచ్చుకుంటున్న మనది మనమే మోసపోతా ఉన్నాం కదా. మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా వాక్యం ఏం చెప్తుందో ప్రకారంగా జీవించక, దేవుడు ఆజ్ఞలు ఏమన్నాయి దాని ప్రకారంగా జీవించక కదా, దేవుని ఎదుటి వానికి మనం సావాస కలిగి ఉంటలేము కదా. ఎదుటి వాని ప్రేమ, ఎదుటి వాని గురించి వారు ఏ విధంగా ఉన్నారని వాళ్ళ సావాసం లేకుండా. అందుకే మన ప్రతి ఒక్క పాపము కడగబడాలంటే మనం జాగ్రత్త కలిగి ఉండాలా. మన ఈరోజు మన పాపాలు కడగబడ్డాయి అని చెప్పుకొని మళ్ళా మన బతికులుగా జీవిస్తున్నాం, మనం మోసపుచ్చుకుంటున్నాం. అందుకే మోసపుచ్చుకుతారేమో అని చెప్పేసి దేవుడు ముందుగానే తన బిడ్డలతోని మాట్లాడుతూ ఉండు కదా, ముందుగానే మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మళ్ళా ఒక పాపాన్ని కడిగినాక మళ్ళా పాపం చేయనికి వీలు లేదంటున్నాడు. మనం పరిశుద్ధపరచబడాలని దేవుడు తన రక్తం యేసు రక్తం పాపము మరి కడగనికే వచ్చింది కాబట్టి మళ్ళా మనం పాపంలోకి పోవద్దు. మనం సావకం కలిగి ఉండాలా, ఒకటి పట్ల ద్వేషం కలిగి ఉండకూడదు, ఎవరిని కూడా మనము హింసించకూడదు కదా, తనని బాధ పెట్టకూడదు. ఎవరినైనా మనం ప్రతి ఒక్క దాంట్లో సావాసం కలిగి ఉండాలా, ఒకరొకరు ప్రోత్సహించుకోవాలా, ఒకరొకరితో దేవుడు వాక్యం చేత మనము గద్దించుకోవాలా, బుద్ధి చెప్పుకోవాలా, సరి చేసుకోవాలా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రము ఎంతో మందికి జీవితంలో ఉన్నా కూడా వాడుకోలేకపోతున్నారు. కానీ దేవుడు మనకి కలగజేసిండు కదా, ఎవ్వరికి లేని ధన్యత మనకు కలగజేసినప్పుడు మనము ఇది జాగ్రత్త కలిగి పరిశీలించుకొని మానవ జీవితానికి దేవుడు మనకు ఒకటి కలగజేసింది కాబట్టి నిత్య జీవాన్ని, దానికి వారసులు కావాలంటే మనము దేవుని యందు కలిగి ఉండాలా, ఆయన సావాసం యందు మనము కలిగి ఉండాలా. దేవుని యందు ఏ పాపము లేదు. కనలో పాపము ఏ విధంగా వస్తుందంట, మనుషులో ఉన్న ఒక పాపము, మనుషులో ఉన్న పాపము అది ఏ విధంగా చేస్తుందంటే మనిషిని అపవిత్రంగా పరుస్తుంది కదా. వాళ్ళ క్రియల వల్ల, వాళ్ళ మాట చొప్పున, వాళ్ళ చూపుల ద్వారా అనేకమైన పాపంలో పడిపోతా ఉన్నాం. అది దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు అన్ని సహించుకొని తన బిడ్డల కోసము త్యాగం చేసుకున్నాడు. ఎందుకంటే మరి పాత నిబంధన ప్రతి ఒక్క ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి రోషం పుట్టించుకుంటూనే వచ్చినారు, దేవునికి కదా దుఃఖపరుచుకుంటూనే వస్తున్నారు. దేవుడికి ఎంతగానో బాధకరంగా ఉన్నా కూడా దేవుడు అవన్నీ తీసివేసి తన బిడ్డల కోసము దేవుడు రక్తం కార్చిండు. యేసుప్రభు మన కొరకు కార్చి ఈ రోజు మన కోసం వచ్చిన మళ్ళీ అదే విధంగా మనం కూడా వాక్యానికి వంకరగా చేసి దేవునికి చెప్పిన మాట వినక దేవునికి మనము అతిక్రమణిస్తా ఉన్నాం, పాపాలని కానీ దేవునికి విరుద్ధంగా చేస్తా ఉన్నాం. కానీ దేవుడికి ఇంకా దేవుడు చెప్పిన మాట వినకుండా మనం దేవునికి లోబడకుండా దేవునికి పాపం చేస్తూ జీవిస్తా ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నేను సత్యాన్ని ప్రకటిస్తున్నా అనుకుంటున్నా కానీ నువ్వు మోసపుచ్చుకుంటున్నావని ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు సత్యంలో ఉంటున్నా అనుకుంటున్నావు కానీ అది కాదు, నీ మోసం ఉంటుంది. అందుకే దేవుడు అంటుండో మరి యేసుక్రీస్తు సావాసం కలిగి ఉండాలని ఈయన యోహాను ప్రోత్సహిస్తుండు తన బిడ్డలని. నువ్వు సిద్ధపడాలా, దేవుని రాకడకు మనం సిద్ధపడాలంటే అనేకమైన మనకు ఆటంకాలు చాలా కలుగుతా ఉంటాయి. ఎందుకంటే మనం సత్యం జరిగించే టైంలో దుష్టుడు అనేకమైన విషయాలను మనుషులను వాడుకుంటా ఉంటాడు. కాబట్టి దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలా, ఎల్లో కూడా పడిపోవద్దు. మనం సావాసం కలిగి ఉండాలా, పరిశుద్ధపరచుకోవాలి. అందుకే మనం పవిత్రపరచబడాలంటే ఆయన యందు ఏ చీకటి లేదు, ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి మనం వెలుగులో ఉండాలి అనుకుంటే, ఆ నిత్య జీవంలో మనం ఉండాలంటే మనం జాగ్రత్త పడి ఉండాలని అంటున్నాడు దేవుడు. మనం జాగ్రత్త కలిగి ఆయన యందు సావాసంలో కలిగి ఉండాలా. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనము పాపం లేని అని చెప్పుకుంటూ మన అబద్ధాన్ని ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి మనలో ఏ పాపం ఉన్నా కూడా అది అబద్ధమే కదా. నువ్వు వాక్యం చదువుతున్నా
నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు వర్షిప్ చేస్తున్నా, దేవుని అభిషేకం పొందుకున్నా, ఎదుటి వాని గురించి ఏది చిన్న తప్పు మాట్లాడినా అది పాపమే కదా. మనము అందుకే అంటున్నాడు, ఏది వింటిమో, ఏది చూస్తేమో, ఏది గ్రహిస్తేమో, ఏది తాకితేమో దాని ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను అంటున్నాడు యేసుప్రభు గురించి. ఆయనలో ఏది అబద్ధము లేదు అంటున్నాడు ఇక్కడ యోహాను. ఎందుకంటే మేము ఏది చూసినామో అదే చెప్తున్నాము. కాబట్టి ఆ అనుభవంలో మనకు కూడా ఉండాలా. ఆ యేసుప్రభున తండ్రిని మనం చూడాలా. యేసుప్రభునంటే మనలో కూడా అదే విధంగా ఉండాలా. నువ్వు ఏది దేవుడు చెప్తుండో వింటున్నావో, ఏది కనులారా నువ్వు చూస్తున్నావో దేవుడు వాక్యాన్ని, దేవుడు నీకు ఏదైతే చూపిస్తున్నాడో, మరి దేవుడైతే నీకు ఏది నిదానించి కనుక్కొని ఏదైతే వెతుకుతున్నావో, దేవుని ఎప్పుడైతే నువ్వు తాకుతున్నావో అప్పుడు గ్రహిస్తావు ఇవన్నీ విషయాలు. ఎందుకంటే యోహాను ఇవన్నీ చూడగలిగింది. ఆ భక్తుడు, ఆ పరిశుద్ధమైన యోహాను ఇవన్నీ చూడగలిగింది. కాబట్టి ఆయన ఉన్నట్టు చెప్తుండే మనుషులో ఉన్న గుణగణాలన్నీ విషయాలు మరి ఇక్కడ ఆత్మచేత చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనిషి ఈ విధంగా జీవిస్తాడని దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనతో కూడా సావాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపుకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మన అన్యోన్య సావాసము గలవారం ఉందాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి ఒక్క పాపం నుండి మనను పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. దేవుడు ముందుగానే చెప్తున్నాడు కదా. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకుంటున్నాం ప్రతి ఒక్క దాంట్లో విషయంలో. కాబట్టి మరియు మీలో సత్యము ఉండదు. మనం అనుకుంటున్నాం, మరి నేను సత్యాన్ని ప్రకటిస్తున్నాను కదా, నేను సత్యాన్ని చెప్పుతున్నాను కదా, నా సత్యాన్ని నేను ప్రకటనగా జీవిస్తున్నాను కదా, కానీ మీలో ఉన్నది ఏమైనది మనము పరీక్షించుకోనికి దేవుడు మనకిచ్చిన సమయం ఇది. కాబట్టి మన ఎంట్లో కూడా పాపంలో ఉండదు. ఎందుకంటే అన్యోన్య సావాసంలో ఉన్నప్పుడు అనేకమైన కలతలు వస్తూ ఉంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి, మాటలు వస్తూ ఉంటాయి, తేడా వస్తూ ఉంటాయి. అవన్నీ సహించుకుంటూ ముందుకు వెళ్ళాలా కదా. యేసు ప్రభుని చూస్తూ మనం వెళ్ళాలా. అప్పుడే మనము ఆ వెలుగులో నడిచిన వాళ్ళమైతాం, ఆ నిత్య జీవంలో ప్రవేశించిన వాళ్ళమైతాం. ఆ నిత్య జీవము దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క దాంట్లో. ఆ నిత్య జీవము మనకు అనుగ్రహించినప్పుడు ఏ పాపము ఉండదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదటి యోహాను 3వ అధ్యాయము 13వ వచనంలో ఆ నిత్య జీవంలో ఉండాలంటే సహోదరులారా లోకమును మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి కదా. అన్యోన్య సావాసం ఉన్నప్పుడు అనేకమైన జరుగుతూ ఉంటాయి కదా, మనం జాగ్రత్తగా ఉండాలా. సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక ఏమంటున్నా మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము కదా. దేవుడు ఏమంటున్నాడు, సహోదరుల లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరుని ప్రేమించుచున్నాము కనుక ఏమైనదంట మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. ప్రేమ లేని వాడు మరణం నందు నిలిచి ఉన్నాడు. దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, ప్రేమ లేకపోతే వాడు ఎక్కడ ఉన్నాడంటే మరణంలో నిలిచున్నాడు అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనం సహోదరుని ప్రేమించుచున్నాము కనుక మనము మరణంలో దాటిపోయినామంటున్నాడు. అంటే మరణం మనకు లేదు. ఎక్కడ దాటినామంట మరణంలో దాటి జీవంలోకి ప్రవేశించినాం, జీవంలోకి నిలబడినాము. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉన్న అన్యుల సావాసంలో ఉండాలంటే మనం ఇవన్నీ పాటించాలా. అనేకమైన వస్తూనే ఉంటాయి. కానీ ఎందుకంటే దేవుడు ఇక్కడ వాక్యము దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ జీవమైన వాక్కు మన మధ్య సంచరిస్తా ఉంది. కాబట్టి ఈ జీవమైన వాక్కును గురించినది దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఆ నిత్య జీవులు ప్రవేశించాలంటే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనము ఏమైనామంటే మరణాన్ని దాటి జీవంలోనికి ప్రవేశించినాం. మనం ఇది ఎరుగుదాము. ప్రేమ లేని వాడు మరణమందు నిలుచున్నాడని ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకే మన దేవుడు చెప్పిన మాట జాగ్రత్తగా వినాలా కదా. దేవుడు మనకు అనేకమైన తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మనము ప్రేమించాలా సహోదరుని. కానీ లోకము ద్వేషించిన ప్రకారము ఈ లోకంలో కూడా చీకటి ఉంది కాబట్టి ఆ చీకటి నివసించే వాళ్ళు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు విరుద్ధంగా. సహోదరుని ద్వేషిస్తా ఉంటారు, హింసిస్తా ఉంటారు. ఎదుటి వాని గురించి ఏమి అర్థం చేసుకోకుండా నానా విధాలుగా మాట్లాడినప్పుడు మనము ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే దేవుడు ముందుగానే మనకు వాగ్దానం చేసింది కదా. దేవుడు ముందుగానే మనకు వాక్యాన్ని అందజేస్తున్నాడు.
ఇవి ఎందుకు ఇవన్నీ వాగ్దానం చేస్తున్నారు అంటే దేవుని రాకడకు స్థిరపడనికి, దేవుని రాకడకు మనము సిద్ధపడనికి ఇవన్నీ మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేని విషయంలో కలవరపడనికి వీల్లేదంటాడు. మీరు ఆశ్చర్యపడకూడదు, దేని విషయంలో కూడా మనము సందేహింపకూడదు. ప్రతి ఒక్క దాంట్లో అవిశ్వాసంలో పడిపోతాం, దుష్టుని చేతులకు వెళ్ళిపోతాం, చీకట్లకు వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి సహోదర, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరుని ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి మనము జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణంలో నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించు వాడు నరహంతకుడు అని అంటున్నాడు. చూసినావా, నరహంతకుడు. కాబట్టి మనము నిత్య జీవులకు వెళ్ళాలంటే ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఎందుకంటే నరహత్య చేసినప్పుడే నువ్వు నిత్య జీవంలో లేవు, నువ్వు మరణంలో ఉన్నావని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మన అన్యోన్య సహవాసము చాలా అవసరము. కలిసి ఉండడము, కలిసి మెదలడము, ఒకరొకరు చర్చించుకోవడము, మాట్లాడుకోవాలా, తెలుసుకోవాలా దేవుడు ఏమైనాడు, మన మధ్యలో ఏం చెప్తున్నాడు. దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్త పడి ఉండాలా, మన హృదయాలని కుమ్మరించుకోవాలా, మన జీవితాలని సరి చేసుకోవాలా కదా. దేవుడు మనకు మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆయన మాట ప్రకారంగా జీవించాలా. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఏం వింటినో, ఏం కళ్ళారా చూసినో, దేని నేను తాకితునో అదే నీకు తెలియజేస్తున్నాను. అంత అనుభవంలోకి వెళ్ళిపోయిండు. ఎందుకంటే ఆయన నిత్య జీవంలో ప్రవేశించిండు కాబట్టి, ప్రతి ఒక్కటి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి. ఆ అనుభవం మనకు లేదు కాబట్టి కొట్టిమిటిలాడుతున్నాం అంతే. మనకు నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఇవన్నీ చీకటి అన్ని మనం తొలగించుకోవాలా, వెలుగులోకి ప్రవేశించాలా. అందరి చూపులు సమానంగా ఉండాలా. ఆత్మీయ జీవితంలో శరీరపులు అనేకమైన కలతలు వస్తాయి, కానీ మనము తొలగించుకోవాలా. దేవుడు అంటాడు, ఆత్మీయ లెక్కలో మీరు బలపడరు కానీ శరీరం యొక్క బలహీనమే ఉన్నారా అంటాడు పౌలు. ఎందుకు ఆ శరీరం కూడా ఎందుకు బలహీనమవుతుందంటే ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాం, మనమే చీకటిని తెచ్చిపెట్టుకుంటున్నాము. యోహానుకున్నంత అనుభవం మనకు లేకుండా పోతుంది. ఎందుకంటే రమ్మంటాడు ఆ అనుభవంలోకి. దేవుడు మనని అనేకమైన విషయాల చేత రమ్మంటాడు, ఆ అనుభవంలోకి మనం ప్రవేశించాలా. ఇంకా ఈ శరీరంలో ఈ చీకటిని ఈ బంధకాలే ఉన్నాము. మన వాక్యం వింటున్నమే కానీ మన హృదయాలన్నీ దూరంగానే ఉంటున్నాయి శరీరకంగా. ఆ శరీరాన్ని కూడా నాకు సమర్పించమంటున్నాడు దేవుడు. ఈ రోజు నీ హృదయం ఉండొచ్చు, ప్రార్థన చేస్తున్నావు, అన్ని జయిస్తున్నావు, నీ శరీరము జయించలేకపోతుంది ఈ బలహీనతల వల్ల. యోహాను అన్ని సమర్పించుకున్నాడు, చివరి వరకు ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. మనం ఆ స్థితిలో ఉన్నామా? దేవుడు సమస్తం పెట్టిండు మనకు, అయినా కూడా దేవునికి దూరంగానే ఉంటున్నాం. కానీ యోహాను ఒంటరితనంలో ఉండి ప్రతి ఒక్కటి చూడగలుగుతున్నాడు. ఆయన జీవితం అంతా మనకు అంత చరిత్ర తెలిసిందే. ఆయన ఏ విధంగా జీవించినాడు కదా. అన్యోన్య సహవాసంలో ఉండాలి, కలిసి ఉండాలి, ఐక్యత ఉండాలా, ప్రేమ ఉండాలా కదా. దేవుడు మనకి మరణాన్ని కొట్టివేసిండు, జీవంలో ప్రవేశించి నిత్య జీవంలో ఉండడానికి. ఆ నిత్య జీవంలో ఉండాలంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా. ఈ లోకం నిన్ను ద్వేషిస్తుంది, హింసిస్తుంది, ప్రతి ఒక్క దాంట్లో అణువున అది ఉంటది సైతాన్. కాబట్టి నువ్వు జయించుకుంటూ వెళ్ళాలా, నీ పరిశుద్ధతలకు రావాలా. దేవుడు పరిశుద్ధతలకు వచ్చినప్పుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావంట, మరి ప్రతి ఒక్క దాంట్లో నేను సావాసంలో ఉన్నా అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ కాదు, మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకుంటున్నాము, గ్రహించుకోండి అంటున్నాడు. మరియు మనలో సత్యం ఉండదు అనుకుంటున్నావా? ఉండదు. ఇది జరుగుతలేదో మనం ఎంతగానో కలవరపడిపోతా ఉంటాం కదా. చిన్న విషయాలకి ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలు రాబోతున్నాయి, మరి అవన్నీ జయించాలా కదా. అవన్నీ ఇప్పుడు చిన్న దాంట్లో సందేహంలో ఉన్నావు, ఇవన్నీ తొలగించుకోవాలా. మన జీవితంలో ఆత్మీయుల బలపడడానికి ఇవన్నీ మనకి దేవుడు చూపిస్తా ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి ఉండమని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. మన పాపంలను మనము ఒప్పుకొన్న ఎడల మనము నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మనము పాపంను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ఈ రోజు ఒప్పుకుంటే విడిచిపెట్టి దేవుడు అంటున్నాడు, ఇంకా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఇంకా దేవుడు సహించుకుంటూ ఏమంటున్నాడు, మన పాపంను మనం ఒప్పుకొని ఎడల మనము నమ్మదగిన వాడును, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపంను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. పరిశుద్ధపరుస్తా అంటున్నాడు దేవుడు. ఈ రోజు పవిత్రులుగా నేను చేస్తా అంటున్నాడు ఈ రోజు శిష్యానం ఒప్పుకుంటే కదా. అందుకే ప్రతి ఒక్క దాంట్లో మనం ఏమై ఉండాలంట, ప్రతి ఒక్క దాంట్లో పరిశుద్ధంగా ఉండాలా. చీకట్లో మనం సంచరించకూడదు. మన చిన్న పాపమైనను అది అబద్ధమైపోతుంది, చిన్న పాపము కూడా అది అబద్ధమైపోతుంది కదా. ఆ చీకటి మనల్ని ఏల్తా ఉంది, మన బలహీనతలన్నీ అవే. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఆయన కొరకు సమర్పింపబడాలా. అయితే దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్క దాంట్లో నేను ఏం వింటున్నా
ఏది సూచితున్నది మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా కాబట్టి ఆ ప్రత్యక్షత దేవుడు మనకు కూడా కలిగజేస్తుంది. బలహీనతల వల్ల ఆ దేవుని ప్రత్యక్షత మనము చూసుకోలేకపోతున్నామని తెలియజేస్తా ఉన్నారు. 1 యోహానులోనే 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాము. 24వ అధ్యాయము 24వ వచనము 2వ అధ్యాయము 1 యోహాను 2వ అధ్యాయము 24వ వచనంలో, అయితే మీరు మొదటి నుండి దేని వింటిరో అది మీకు నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఇంకేమంటున్న నిత్య జీవం అనుగ్రహించును అనునిదయే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము కదా. దేవుడు మనకు వాగ్దానం చేసిండు. అయితే మీరు మొదటిని దేని వింటిరో అది మీకు నిలవనీయండి. మనము మొదట ఏం తిన్నాం? సత్యం తిన్నాం. రాను ఏమైపోయింది? అబద్ధమైపోతుంది వాక్యము. లోకం ఏది చేస్తే మనమో అది దానికి వెళ్ళిపోతుంది బానిసగా కదా. దేవుడు మనకు ముందుగానే తెలియజేసినప్పుడు నీ హృదయం కుమ్మరించుకున్నాం మనము కదా, మన హృదయాన్ని పలగొట్టుకున్నాం దేవుని సన్నిధిలో కదా. అయితే మీరు మొదటి నుండి దేని వింటిరో అది మీలో నిలవనీయుడి. మొదటి నుండి వినినదే మీలో నిలిచిన మీరు కూడా కుమారుని అందులో తండ్రి అందులో నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించున్నదియే ఆయన తాను మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతిని మీకు రాయిచున్నాను. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ఎవరైతే మోసంలో ఉన్నారో దీని గురించి మీకు వాళ్ళకే రాయిచున్నానని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే ఇంకేమంటుంది? అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీరే నిలవనీయుడి. నువ్వు ఏదైతే పొందినావు, దేవుడు ఎప్పుడైతే విశ్వసించినావు, ఎప్పుడైతే నువ్వు అభిషేకం పొందుకున్నావు, ఆయన వలన మీకు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడన్నూ మీకు బోధింపనక్కరలేదు. నువ్వు ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నావో దేవుడు నీకు అన్ని తేటగా పరిచిండు. కానీ ఈ రోజు గుడ్డిగా ఉన్నావు. నువ్వు అభిషేకం పొందుకొని కూడా ఇవన్నీ గ్రహించలేకుండా ఉంటున్నావు అంటే నువ్వు అబద్ధంలో ఉన్నట్టే కదా. నీకు అభిషేకం ఉంటే ఇవన్నీ ఎప్పుడో ముందుగానే తెలుస్తాయి దేవుడి విషయాలు కదా. అందుకే నువ్వు ముద్దట ఏదైతే వెతుకున్నావో హృదయంలో, ఎప్పుడైతే యేసుప్రభు సొంత రక్షణకు స్వీకరించుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అప్పుడు దేవునికి ఒక వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానాన్ని నువ్వు కోల్పోయినావు జీవితంలో. దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీకు అయితే మీరు మొదటి దేని వింటిరో అది మీకు నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినదే మీరు నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి అని నిలుతురు. నిత్య జీవం అనుగ్రహించుననిదిగే ఆయన తాను మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతిని మీకు రాయిచున్నాను. నువ్వు ఎక్కడైనా మోసపోతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా తప్పిపోతున్నావా దేవుని మాటల్లో? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుడు మరి నీతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుని వాక్యము జీవమైనది. అది నిత్య జీవనకు వెళ్ళాలంటే దేవుడు నీకేమనుగ్రహించిండు? మరణాన్ని కొట్టివేసిండు, జీవంలో ప్రవేశించడం చేసిండు. కాబట్టి నువ్వు అందరితో సావాసము కలిగి పవిత్రంగా ఉండాలంటే దేవుని మాట ఏంటో జాగ్రత్తగా వినాలా. దాని ప్రకారంగానే జీవించమని దేవుడు చెప్తుండు. కాబట్టి దేవుడు మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతిని మీకు రాయిచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నిలుచుచున్నది కనుక ఎవరిని మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆయన మొదటి నుంచి మనకు అభిషేకం, ప్రతి ఒక్క బిడ్డకు అభిషేకాన్ని ఇచ్చిండు దేవుడు. కానీ అభిషేకం లేదు కాబట్టి నీకు దేవుడు ప్రేమనే తెలియదు, అన్యోని సావాసమే తెలియదు. నువ్వు ఎవరు మూలంగా ఉన్నా పుట్టినవని నీకు తెలియదు. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షణకు స్వీకరిస్తున్నావు అంటున్నవే కానీ నీకు ఎవరు బోధింపని అక్కర్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆ సత్యమైన దేవుడు నీకు అన్ని బయలుపడతాడు. ఈ రోజు నీకు ఏంటి కూడా సత్యము బయలుపరచట్లేదు. నువ్వు తెలుసుకొని కూడా అబద్ధం పాటిస్తున్నావంటే నువ్వు అభిషేకాన్ని పోడగొట్టుకున్న వాడివేస్తావు. నువ్వు మరణంలో అడుగు నిలబడినది నీ కాళ్ళు ఈ రోజు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలా. దేవుడు నిన్ను అభిషేకించింది కాబట్టి నువ్వు కోల్పోయినావు. ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు పోడగొట్టుకున్నావు కాబట్టి దేవుడు నీకు మరణానికి అప్పగిస్తాడు. ఇంకోటి ఏమంటున్నా, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీలో బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనని నిలబడాలంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా. ఆయన అభిషేకము నిన్ను ఎప్పుడు కూడా నిన్ను అవమానపరచదు. నీకు ఎప్పుడు తోడై ఉంటది. నీ సత్యాన్ని బయలుపరచది. నీ ఎవరో నీకు చెప్పని అవసరం లేదు, నిన్ను బలపరచని అవసరం లేదు. ఇక్కడ యోహాను తేటగా మనకు అన్ని తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండమని. ఈ రోజు నువ్వు అభిషేకం పొందుకున్నావు. ఎందుకు దేవుడు నిన్ను పంపినాడు భూమి మీద కంటే నీకు తెలియదాయి కదా.
దేవుడు బీదలకు సువార్త, దీనులకు సువార్త, బీదలకు సువార్త ప్రకటినికే నీకు పెట్టినా అన్నాడు. నువ్వు సొంత కార్యాల కొరకే, దయ్యాల కొరకే కూర్చున్నావు, నీ ఇంటి సమస్యల కొరకే, నీ ఇంటి సమస్యల కొరకే నువ్వు ఈ రోజు ఉన్నావు భూమి మీద. అంతేగాని దేవుని గ్రహించే శక్తి జ్ఞానం లేకుండా మనం ఈ విధంగా తయారై ఉన్నాము. కానీ దేవుడు అంటున్నాడు, మరి అభిషేకం నీలో ఉన్నది కాబట్టి ఎవరు బోధింపనక్కర్లేదు. నీలో ఎదుటివాని ప్రేమ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి ఏది కావాలి. అందుకే దేవుడు అంటాడు ఆజ్ఞలో కదా, 2 ఆజ్ఞలు మనకిచ్చి, నిన్ను వారిని పొరుగు వాని ప్రేమించు. నువ్వు ఎప్పుడైతే నిండు మనసుతో వాని ఎదుటి వాని ప్రేమిస్తావో నువ్వు ఏ చర్చికి పోనవసరం లేదు, ఏ గుడికి పోనవసరం లేదు. దేవుడు నీ ఇంటికి వస్తా అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఇది దగ్గరకు వచ్చిన అర్హత. ఎందుకంటే దేవుడు చెప్పిన దానికన్నా నువ్వు ఎక్కువ పని చేస్తున్నావు. ఎందుకంటే నిన్ను వాళ్ళని పొరుగు వాని ప్రేమిస్తున్నావు కాబట్టి. ఎవరో చెప్పని అవసరం లేదు. ఈ రోజు నువ్వు చెప్పనీకే ఉన్నావు, విననీకే ఉన్నావంటే నీలో అభిషేకం ఏదో తేడా ఉన్నది. నువ్వు పొరుగు వాడిని ప్రేమిస్తలేవు, దేవుడు ఆజ్ఞను ప్రేమిస్తలేవు, దేవుని మాటను ప్రేమిస్తలేవు. దేవుడు చెప్తున్న మాట ఎందుకు అంటే మనం అబద్ధంలో నిల్చుంటున్నాం కాబట్టి ప్రతిదినము మనం వింటున్నాం. రోజు ప్రతిదినము దేవుడు మనకు అనితిన ఆహారం మనకు దయచేస్తుండు కానీ ప్రతిదినము హెచ్చరిస్తుంది కానీ దాని ప్రకారంగా మనం జీవిస్తలేం. అన్యోన్య సావాసం మనది లేదు. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలా. మనము ప్రతి ఒక్క దాంట్లో అందరితో మనము పంచుకోవాలా ప్రేమని. కానీ దేవుడు అంటున్నాడు ఈ రోజు, అందుకే ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండాలా. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము అది వ్యర్థము కాదు, ఎవ్వరు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉండునట్లు మీరు ఆయనను అందు నిలిచియుండుడి కదా. దేవుడు అంటున్నాడు, చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం అయినప్పుడంట ఆయన రాకడయందు మనము కూడా ఆయన యందు నిలబడాలంటే సిగ్గుపడక ధైర్యంగా ఉండునట్లు. ఎప్పుడొస్తుంది సిగ్గు? ఎప్పుడొస్తుంది నీకు అవమానంగా? ఎప్పుడు ఉంటావు నువ్వు? దేవుని అభిషేకం లేకపోతే, దేవుని వాక్యం నీలో లేకపోతే నీకు సిగ్గు అవమానమే. దేవుని ముందు నీ నిలబడలేవు. నీలో ఏదో తప్పున్నది కాబట్టి నిలబడలేవు. మరి దేవుడు రాకడ ఉన్నదని ఇక్కడ తెలియజేస్తా ఉంటాడు. నీలో ఏది కూడా కల్ముషం ఉండకూడదు, ఏ పాపం కూడా ఉండదు, నువ్వు పవిత్రంగా ఉండాలని దేవుడు ఈ రోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా కలిగి ఉండున్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుతాము. ఎక్కడైనా ఆయన మూలంగా నువ్వు నీతిని ఎరిగినావా, నువ్వు నీతిని గట్టిగా పట్టుకున్నావా, ఆ సత్యాన్ని దాని ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటావు. కాబట్టి దాని ప్రకారంగా మనం నిలిచి ఉంటాం. అలా ఏ పాపం కూడా మన దగ్గర ఉండదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వు అభిషేకం పొందుకున్నావా, నీకు ఎవ్వరు బోధింపని అక్కరలేదు కదా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అన్ని బయలుపరచండి. ముందుగానే దేవుడు అన్ని చెప్తున్నాడు కదా. ముందటి ఆది కాండం ఏమైనదో ప్రకటన వరకు దేవుడు మనకు అన్ని తెలియజేస్తున్నాడు. కానీ మన బలహీనతల వల్ల దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాము. కానీ యోహాను అన్ని విషయంలో ఆయన చూసింది కాబట్టి అనుభవపూర్వకంగా ఆయన మనకు అన్ని తెలియజేస్తున్నాడు. ఆ అనుభవంలో మనం లేము. ఇంకా ఆయన నిత్య జీవుల్లో మనం ప్రవేశిస్తలేము. ఆయన నిత్య జీవుల్లో మనం ప్రవేశించాలా. ఆ మరణాన్ని మనం దాటినాము కానీ ఇంకా బలహీనలోనే ఉన్నాం. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, మన నిత్య జీవంలో మీరు అడుగు పెట్టిరు కానీ మీ కాలు సరిగా లేవు, మీ జీవిత విధానం సరిగ్గా లేదు. కాబట్టి మనము జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మరి యోహానికి చూపించిన ప్రతి ఒక్క దర్శనం ఈ రోజు నీకు నాకు తెలియచేయాలని, ఇతరులకు తెలియజేయాలని ఎంతగానో ఆశపడుతున్నాడు దేవుడు, ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనము ఆ బలహీనత నుండి అవన్నీ చూడలేకపోతున్నాము. అవి అట్లా ఉండకండి, దేవుని ప్రేమలో కలిగి ఉండండి, సమస్తం నీకు బయలుపరుస్తా అంటున్నాడు. అందుకే మనం సావాసం ఏ విధంగా ఉన్నది, నువ్వు దేవునిలో కరెక్ట్గా ఉండి ప్రతి ఒక్క విధానంలో నువ్వు కరెక్ట్గా ఉంటే దేవునికి తన సమస్తాన్ని బయలుపరుస్తాడు, చూపిస్తాడు, నేర్పిస్తాడు. ప్రతి ఒక్క దాంట్లో అనువనుల దేవునికు తోడై ఉంటాడు. ఆ అనుభవంలో మనకు అవసరము. ఆయన లేకపోతే మనం ఏమి చెయ్యలేం. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనము ఆయన వాగ్దానం పొంది ఉన్నాము. కాబట్టి ముందుగానే దేవుడు మనకు తెలియజేస్తుంది కానీ మనకెవ్వరు చెప్పలేదు. కానీ దేవుడు ఈ రోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని అభిషేకంలో ఉండి దేవుడు ప్రతి ఒక్క విషయంతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు నువ్వు సత్యాన్ని కావాలని ఈ రోజు నువ్వు అనుకుంటున్నావా అని మనసులో, ఈ రోజు నీకు ప్రతి ఒక్కటి కూడా దేవుడు తెలియజేస్తా ఉంటాడు. ఇందులో కూడా మోసం నీలో జరగదు. మోసం జరుగుతుందంటే నీలో ఉన్న బలహీనతలు. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి ఒక్క దాంట్లో మనం జీవిత విధానము చాలా చక్కగా
దిద్దుకోవాలా దేవుని యందు. అప్పుడే మనము నిలిచి ఉంటాము దేవుని యందు, లేకుంటే నిలిచి ఉండలేము. ప్రతి ఒక్క దాంట్లో సావాసం ఉన్నావా, జాగ్రత్త కలిగి ఉండాలా. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో దేవుడు వెలుగై ఉన్నాడు. నీలో చీకటి ఇంకా నిన్ను పీడిస్తా ఉంది, ఇంకా నీ బలహీనతలు ఇంకా పీడిస్తా ఉన్నాయి. కాబట్టి దేవుడికి ముందుగా మన కొరకు ప్రతి ఒక్క దాంట్లో ప్రాణం పెట్టిండు. ఈరోజు ప్రతి ఒక్క వారి కొరకు మనం ప్రాణం పెట్టేటట్టున్నామా కదా? వాళ్ళ కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఏది కూడా మనము చేస్తలేము. కాబట్టి దేవుడు అంటున్నాడు, మొదటి ఏది చెప్పినో మీకు ఇప్పుడు కూడా నీకు అదే విధంగా నీకు తెలియచేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి మనము దేవుని సావాసంలో కలిగి ఉండి ఆయన అభిషేకం ఇచ్చిన దాంట్లో దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనము జీవించి దాని ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు ఎంతగానో మహిమ పొందుతాడు. ఎందుకంటే ఇవన్నీ మనకు దేవుడు అన్ని బయలుపరిచినప్పుడు దాని ప్రకారంగా జీవించాడు. దేవుడు అనుదినము మనకు అన్ని తెలియజేస్తాడు. కానీ మన బలహీనత వల్ల దేవుని చూడలేకపోతున్నాం. ఆ ప్రత్యక్షతలు కూడా మనము ఏమి దేవుని యందు నిలకడగా లేకుండా పోతున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పే టైంలో మనము ఉండలేకపోతున్నాం. దేవుడు ఎంతగానో మాట్లాడాలని దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఈ రోజు మనము సత్యంలో ఉన్నాం అనుకుంటున్నాము, కానీ మనం అంతా అబద్ధంలో ఉంటున్నాము ప్రతిదినం. ఎందుకంటే అన్నిట్లో మోసమే. పొద్దు నుంచి రాత్రి దాకా మనం మోసంలోనే జీవిస్తున్నాం. నిజం చెప్పాలంటే అన్నిట్లో తప్పిపోతా ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాన్ని కాపాడుకోవాలా కదా. అందుకే ప్రతి ఒక్క దాంట్లో సత్యమే దేవుడు మనకు అన్ని బయలుపరిచినప్పుడు నీకు దేవుడు ఎందుకు నీకు ప్రతి ఒక్క దాంట్లో నీకు తెలియలేకపోతున్నది? ఎందుకు ఇంత బలహీనం అయిపోతున్నాం మనము కదా? మనల్ని ఏదో చీకటి వెంబడిస్తా ఉంది. ఆ చీకటే మనని మోసపుస్తా ఉంది. కానీ సత్యానికి తీసుకొని రావట్లేదు. తీసుకొని వచ్చినా మన బలహీనతల వల్ల అన్ని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనము జీవించి దాని ప్రకారంగా జీవించాలా. దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనకు అన్ని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాము. సర్వోన్నతుడా, సృష్టికర్త అయిన తండ్రి, నీకే వందనాలు ప్రభువా. మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. మాకు తోడే నడిపించి విజయాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మాలో ఎటువంటి పాపమును క్షమించమని అడుగుతున్నాం నాయన. నీ అందు నిలకడగలిగి జీవించాలా దేవా. దేవా నీ రాకడకు మేము సిద్ధపడాలా, అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా దేవా. మళ్ళీ ఎటువంటి పాపమును క్షమించమని అడుగుతున్నాం నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మేము జీవించాలా దేవా. ప్రతిదినం మేము సరి చేసుకునే శక్తి దయచేయండి దేవా. మీరు అక్కడ సమీపం ఉంది నాయన, ఎంతో మందికి తెలియదు నాయన. ఈ సావస్లోకి వచ్చి మీ సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డకు వాక్యం పంపించి వాళ్ళని బాగు చేసి వాళ్ళకు విడుదల, బంధకాలు, కట్లనని విరగొట్టి సమాధానంగా తనకి నడిపించి గొప్ప విజయాన్ని మీ దయచేసి బలపరచమని, అభిషేకించి ప్రతి ఒక్క బిడ్డను వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్లెస్సింగ్ ఇచ్చాండి మీరు. ఓకే బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానము, నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ లో ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కుటుంబాలకు, నిత్యము యూట్యూబ్ లో ఈ వాక్యాలు వింటున్న ప్రతి కుటుంబీకులందరికీ, సేవకులందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.